వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ కబ్జాలను వెలుగులోకి తీసుకురావాలని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాచర్ల, మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో భూ కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో జగనన్న భూ కబ్జా రివర్స్ మేళా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభకు రాకుండా జగన్ తన క్యాంప్ ఆఫీసులోనే మీడియా సమావేశం పెట్టడం సరికాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఆయన విఘాతం కలిగించారని విమర్శించారు. నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు. పేపర్లో చూశాక ప్రజలు ఎందుకు అంత విరిగా వస్తున్నారో అర్థం కావట్లేదు. తిరుపతిలో, చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు. అందువల్ల నేనేమంటే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంటుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంటుంది. ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులంతా వస్తారు, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తెలుస్తుంది. వాళ్ళ భూములు సెటిల్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అంటే సహజంగా ఏంటంటే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడానికి చాలామంది తపస్సు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గెలవటం అనేది మన రాజ్యాంగంలో ఒక 2 లక్షల మందికి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అంటే. అసెంబ్లీనే ఒక బాడీ, ప్రజలందరూ వాయిస్ అనమాట. 5 కోట్ల మంది వాయిస్ అసెంబ్లీ. ఆ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. కానీ జగన్ గారు నిన్న చేసిన తప్పు కదా. అసెంబ్లీ జరుగుతూ ఉంటే లోపల బయట అదే టైంలో ప్యారలల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇంట్లో ఆ కాంప్లెక్స్లో పెట్టడం అనేది చాలా తప్పు కదా. అది సాంప్రదాయ విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. అలా చేయటం అనేది నీ ఇంటి కంటే, నీ కాంప్లెక్స్ కంటే, నీ ఘోరాలు నేరాలు చేసే కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైనది కదా. 5 కోట్ల మంది ఎన్నుకున్న హౌస్ కదా అది. అది వాయిస్ ఆఫ్ ది పీపుల్. అది దాన్ని గౌరవించాలి. రాజ్యాంగ ఇన్స్టిట్యూట్ అది. అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మట్టిపాలు చేయటం అది. నువ్వు తర్వాత పెట్టుకో, ఎల్లుండి పెట్టుకో, తర్వాత నెక్స్ట్ డే పెట్టుకో నీ ప్రెస్ మీట్. అసెంబ్లీ జరుగుతుంటే ప్యారల్లో పెడితే నువ్వు అసెంబ్లీ సభ్యుడు. నేను పెడితే వేరే అంశం. నేను సభ్యుడిని కాదు కాబట్టి నువ్వు సభ్యుడు. నువ్వు వెళ్ళి నీ హక్కు ఉంది. నీ హక్కుతో నువ్వు లోపల మాట్లాడి ప్రభుత్వం నిలదీయాలి. నువ్వు ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి నీ వాయిస్ ఇచ్చినట్టయితే ఎంత బాగుండే. ఎలాంటి విలువలో ప్రతినిధి అయ్యాడు అంటే నీ ప్యాలెస్ కంటే, నీ కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. ఇది రాజ్యాంగ ఇన్స్టిట్యూట్. దాన్ని గౌరవించడం నీ చేత కాలేదు.